నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. వీడు ఇంత చిల్లరగాడేంది? నెటిజన్లు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. అరే, బాక్సర్గా దేశ ప్రతిష్టను పెంచమని పాక్ ప్యారిస్కి పంపిస్తే దేశ ప్రతిష్టను పెంచడమేమో కానీ పక్కనోళ్ళ పర్సులో ఎంతున్నాయని కన్నేసిండ్రట. వీడియో ఎస్ఎంఎస్లో దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ప్యారిస్లో పాక్ బాక్సర్ దొంగతనం. ఒలింపిక్స్ అర్హత పోటీలో పాల్గొనేందుకు పారిస్ వెళ్లిన పాక్ బాక్సర్ జోహెచ్ రషీద్ తోటి ఆటగాళ్ల వద్ద చోరీ చేసి పరారవ్వడం చర్చానీయాంశంగా మారింది. ఒలింపిక్స్లో పాల్గొనే అర్హత ఉందా లేదా అని పోటీలను ఎదుర్కోవడానికి ప్యారిస్ వెళ్ళిండు. ఈయనకు ఒలింపిక్స్లో అర్హత పక్కన పెట్టేస్తే కనీసం నీతిగల మనిషిగా కూడా అర్హత లేదు అంటూ ప్రూవ్ చేసుకొని బయటకు వచ్చిండు. పక్కన పర్సులలో ఉన్న డబ్బులన్నీ కాజేసి అటు నుంచి పారిపోయిండట. నిజంగా పాక్లో ఇలాంటివి జరిగినప్పుడు దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్లు అంతా పుడతారేమో అనిపిస్తోంది. చాలా వరకు మనం చూస్తూ వస్తున్నాం. పాక్కి సంబంధించిన కొన్ని వార్తలు వింటుంటే అది నిజం కావచ్చు అనిపిస్తుంది. ఒలింపిక్స్లో నీకు అర్హత ఉందా చూసుకొని రారా అంటే పోయి పక్కనోళ్ళ దాంట్లో పక్కనోళ్ళ పర్సుల్లో దొంగతనం చేసుకొని వచ్చిండు అంటే ఏమనాలో అర్థం కావట్లే. తోటి ఆటగాళ్ల వద్ద చోరీ చేసి పరారవ్వడం చర్చానీయాంశంగా మారింది. 5 క్రీడాకారులతో కూడిన పాక్ బృందం ఇటీవల పారిస్ చేరుకుంది. ఆటగాళ్లందరూ బయటకు వెళ్లిన సమయంలో గదిలో వారి పర్సుల్లోని నగదు తీసుకొని రషీద్ ఉడాయించాడు. ఈ ఘటనపై పాక్ బాక్సింగ్ ఫెడరేషన్ విచారం వ్యక్తం చేసింది. రషీద్ దేశానికి తలవంపులు తీసుకొచ్చాడని పేర్కొంది. పాపం, దేశానికి గర్వకారణంగా మారే ఒక స్పోర్ట్స్ మ్యాన్గా అర్హత ఉందా అని ప్రూవ్ చేసుకోమని ప్యారిస్ పంపిస్తే దేశ గౌరవాన్ని, దేశానికి తలవంపులు చేసే పనిని చేసి పరాయి దేశ వాళ్ళ ముందు తల దించుకునేలాగా చేసిండు రషీద్. ఈయన చూసినాక మస్తు నెటిజన్లు ట్రోల్ చేస్తారట. ఈడేంది, ఇది పనేంది అని. మరి ఇలాంటి వాళ్ళని అసలు ఎట్లా సెలెక్ట్ చేసిండ్రు? 5గురితో ఒక బృందాన్ని పంపించిండ్రు. ఈయన ఏ అర్హతలు చూసి సెలెక్ట్ చేసిండ్రు అనేది ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్న. అయితే గింత ఆటగాడు పర్సుల్లో డబ్బులు కొట్టేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది మరో $1 మిలియన్ ప్రశ్న. ఈ ఆటగాడి మీద, పాక్ పరిస్థితి మీద, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.